నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి తమ్ముడు యాతాకుల శేఖర్ గారికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిర్రు. 49వ నెంబర్ మీద ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నా. శేఖర్ తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాడు, చదువుకున్నటువంటి యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తాడు, చదువుకున్నటువంటి యువతకు అండదండగా ఉండి ఆయన చేదోడు వాదోడిగా ఉండి ఆయన మరి మీ అందరినీ అభివృద్ధి పదంలోకి తీసుకొస్తాడని కూడా నేను ఈ సందర్భంగా చేసుకుంటున్నా. మిత్రులారా, ఒక మంచి మేధావిగా ఆయన మీ ముందరికి వస్తున్నాడు. చదువుకున్నటువంటి వాళ్ళ మేధావులందరూ కూడా ఆలోచించండి. ఒక నిరుపేద కుటుంబం నుంచి అద్భుతమైనటువంటి మరి పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా మీ ముందరికి వస్తున్నటువంటి శేఖర్ని, యాతాకుల శేఖర్ 49వ నెంబర్ మీద మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. సోదరి మల్లారా, మీ గురించి ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు చేస్తాడు, మీకు తప్పకుండా ఉద్యోగాలు ఇప్పిస్తాడని చెప్పేసి చదువుకున్నటువంటి మేధావులందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యతమైన ఓటు 49వ నెంబర్ మీద వేయాలని కోరుకుంటూ మీ కారింగ్ల యాదగిరి, అఖిల భారత ఓబీసీ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడిగా నేను భువనగిరి పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నా మద్దతు పూర్తిగా కూడా తమ్ముడు శేఖర్కు ప్రకటిస్తున్నా. బీసీలందరూ కూడా శేఖర్కు మద్దతు తెలపాలి, శేఖర్కు ఓటేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. అగ్రవర్ణ పేదల గురించి కూడా అనేక ఉద్యమాలు చేసిండు. అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు కూడా మరి శేఖర్కు ఓటేయాలని కోరుకుంటున్నా. దళితుల గురించి మరి అనేక రకమైనటువంటి పోరాటాలు చేసిండు. మాదిక సామాజిక వర్గం కొరకు అనేక ఉద్యమాలు అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీలో కూడా ధర్నాలు చేసినటువంటి చరిత్ర తమ్ముడిది. తమ్ముడికి ఓటేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. 49వ నెంబర్ మీద మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నేను నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నా. నేను ముదిరాజు వర్గంలో ఉన్నటువంటి మా ప్రజలకు కూడా ఒకటి తెలియజేసుకుంటున్నా. తమ్ముడు చాలా మంచి వ్యక్తి, ఈయనకు ఓటేయాలని కోరుకుంటున్నా. మరి నా పేరు కారింగ్ల యాదగిరి, ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి. 2018 సిరిసిల్ల నుంచి కూడా పోటీ చేసినని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మీ ఓటు యాతాకుల శేఖర్కి వేయాలని కోరుకుంటూ